బంధాల మధ్య వచ్చే అపార్థాలు గోడల్లాంటివి. అవి నిలబడితే కుటుంబాలు విడిపోతాయి. కాని ప్రేమ అనే సుత్తితో ఆ గోడలని బద్దలు కొట్టినప్పుడు మనుషుల మనసులు మళ్లీ ఒక్కటవుతాయి. వీరాపురంలోని ఇల్లు మళ్లీ గొడవలతో అట్టుడుకుతుంది. అనామిక 50,000 రూపాయల కోచింగ్ ఫీజు ఇవ్వటానికి నిరాకరించిందని అవని, అంజలి కోపంతో ఊగిపోతున్నారు. కాంతమ్మ కూడా వారి కోపానికి ఆజ్యం పోస్తుంది. సరిగ్గా అదే సమయంలో రాఘవయ్య గారు వణుకుతున్న చేతులతో లోపలికొచ్చి వారి మాటలు విని తీవ్రంగా కలత చెందుతాడు. నాకు తెలుసమ్మా, మన అనామిక అక్కకి మనకంటే అత్తవారింటి పరువే ఎక్కువైపోయింది. అక్కకి పెద్ద ఉద్యోగం వస్తే కళ్ళు నెత్తికెక్కే. లక్షల్లో జీతం పెట్టుకుని మనకివ్వడానికి 50,000 కూడా లేవని అబద్ధాలు చెప్తుంది. అవునక్క, తనేదో మన జీవితాలు నిలబెడుతున్నట్టు ఆ రోజు పెద్ద బిల్డప్ ఇచ్చింది. తీరా మనకి నిజంగా అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వడానికి చేతులెత్తేసింది. అసలు తనని మనం అక్క అని పిలవడమే వేస్ట్. హోసే, అవని, అంజలి, నోరు ముయ్యండే. అనామిక గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. అసలు మీ ఇద్దరికి బుద్ధనేదుందా? ఆ పిల్ల మీకోసం తన భర్తని వేడుకొని మరీ మీ హాస్టల్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కట్టింది. అప్పుడు మీ అక్క మంచితనం మీకు కనిపించలేదా? కానీ ఇప్పుడు తన సంపాదనని భర్త వ్యాపారం కోసం ఇస్తే దాని స్వార్థం అంటారా? అంటే మీకు డబ్బులిస్తే అనామిక మంచిది, లేకపోతే చెడ్డదా? అనామికని మీరు అర్థం చేసుకునేది ఇదేనా? అబ్బో, అనామికని ఒక మాట అనగానే పొడుచుకొచ్చేసిందే కోపం. ఇప్పటిదాకా మేము విన్నది మీరు చెప్పింది చాలు. ఇక మీ పాత సోద ఆపండి. మీ పెద్ద మనవరాలు ఎట్టాగో చేతులు ఎత్తేసింది, మాకు సహాయం చేయలేనని ముఖం మీదే చెప్పేసింది. ఇప్పుడు నా కూతుళ్ళ భవిష్యత్తు కోసం నేను ఎవరి కాలైనా పట్టుకుంటాను. వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసైనా సరే నా కూతుళ్లను కోచింగ్కి పంపిస్తాను. మాకు ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేదు. అవును తాతయ్య, అమ్మ చెప్పింది నిజం. ఈరోజు మాకు మొహం చాటేసిన అక్క సహాయం మాకు ఇకపై ఎప్పటికీ ఇవ్వద్దు. మేము ఆమెకంటే పెద్ద స్థాయికి వెళ్ళి మేమంటే ఏంటో ఆమెకి చూపిస్తాం. కాంతమ్మ అన్నట్టుగానే వెంకటేష్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి 50,000 రూపాయలు అప్పు తెచ్చి అవని, అంజలిలను సాఫ్ట్వేర్ కోచింగ్కి పంపిస్తుంది. అనామిక మీద అవని, అంజలికి కోపం నూరిపోసి ఆమె పేరు కూడా ఇంట్లో ఎవ్వరూ ఎత్తకూడదని కాంతమ్మ శాసిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. అనామిక రాత్రి పగలు తన చెల్లెలకు ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అవని, అంజలి ఆమె కాల్స్ అస్సలు రిసీవ్ చేసుకోవటం లేదు. ఒకవేళ పొరపాటును లిఫ్ట్ చేసినా వెంటనే పెట్టేస్తున్నారు. ఈలోగా అవని, అంజలిలు కోచింగ్ పూర్తి చేసుకుని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు సాధిస్తారు. వాళ్లకు ఉద్యోగాలొచ్చిన విషయం సుధాకర్ గారి ద్వారా అనామికకు తెలుస్తుంది. అనామిక ఎంతో సంతోషంగా వాళ్లకు అభినందనలు చెప్పటానికి మళ్లీ ఫోన్ చేస్తుంది. అవని, మీ ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయట కదా అంజలి. మీకు కంగ్రాచులేషన్స్. నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా? థ్యాంక్స్. కానీ మాకు కంగ్రాట్స్ చెప్పడానికి నీకు ఎలాంటి అర్హత లేదనామిక. మేము మా కష్టంతో ఉద్యోగాలు సాధించుకున్నాం. అప్పుడు మాకు ఎలాంటి సహాయం చేయడానికి నీకు చేతులు రాలేదు కదా. ఇప్పుడేమో మాకు జాబ్స్ రాగానే మళ్ళీ మాతో మాటలు కలుపుకోవడానికి మాకు కాల్ చేస్తున్నావా? అవని, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడు మీ క్షేమం కోరుకునేదాన్ని. ఆ రోజు మీరు అడిగినప్పుడు నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. నన్ను నమ్మవని. చాలు చాలు, ఇలాంటి అబద్ధాలు వినే మూడ్లో మేం లేం. మాకు సహాయం చేయని నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మా దారి మేం చూసుకున్నాం. ఇకపై మాకు ఫోన్ చేసి మమ్మల్ని విసిగించుకో. అలా అంజలి చెప్పాక అవని ఫోన్ కట్ చేస్తుంది. అవని, అంజలి మాటలకి అనామిక గుండె పగిలినంత పనవుతుంది. తన సొంత చెల్లెల్లే తనను ఇంతలా ద్వేషిస్తున్నందుకు ఆమె బోరున ఏడుస్తుంది. కాలం వేగంగా గిర్రును తిరిగింది. అవని, అంజలికి మంచి కంపెనీలలో ఉద్యోగాలు రావటంతో కాంతమ్మకు ఇప్పుడు వాళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలనే ఆరాటం మొదలైంది. దాంతో ఆమె చుట్టుపక్కల గ్రామాల్లో, పట్టణాల్లో మంచి సంబంధాల కోసం వెతకటం మొదలుపెట్టింది. కానీ కాంతమ్మ కోచింగ్ కోసం చేసిన అప్పుల వల్ల వాళ్లకున్న కొద్దిపాటి పొలం కూడా తాకట్టులో ఉండిపోతుంది. చేతిలో ఆస్తిపాస్తులేమీ లేవు. ఈ విషయం పెళ్లి చూపులకొచ్చే సంబంధాల వారికి తెలియగానే వాళ్లంతా వెనక్కి తగ్గిపోతున్నారు. కాంతమ్మ గారు, సంబంధాలైతే చాలా బాగున్నాయి. కానీ వాళ్ళంతా కనీసం ఓ 10 తులాల బంగారం, ఓ 5 ఎకరాల భూమైనా ఉన్న డబ్బున్న సంబంధం గురించి అడుగుతున్నారు. మీరేమో ఉన్న 2 ఎకరాల పొలాన్ని కూడా తాకట్టు పెట్టారు. పైగా మీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఇలా అయితే మీకు సంబంధాలు ఎలా కుదురుతాయి? అయ్యో, అట్టనకండి. మా అమ్మాయిలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. నెలకి వేలల్లో జీతం వస్తుంది.
మా అమ్మాయిల జీతం చూసి ఎవరైనా మా అమ్మాయిల్ని పెళ్లి చేసుకోరా? ఈ రోజుల్లో ఆడపిల్లల ఉద్యోగం కంటే వాళ్ళకి ఎంత ఆస్తుందనేదే ముఖ్యం కాంతమ్మగారు. మీ ఇల్లేమో పాతది, చేతిలోనేమో ఆస్తి లేదు. అందుకే మీ కూతుళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇలా అవనికి అంజలికి సంబంధాలు రావటం, వీళ్ళకి ఆస్తి లేదని క్యాన్సిల్ అవ్వటం జరుగుతుంది. దాంతో మనస్తాపం చెందిన సుధాకర్, కాంతమ్మ తమ కూతుళ్లకు పెళ్లిళ్లు కావటం లేదని బాధపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని రాఘవయ్య అనామికకు ఫోన్ చేసి ఎంతో బాధతో చెప్తాడు. రాఘవయ్య మాటలు విన్నాక అనామిక తన చెల్లెళ్ళకి పెళ్లిళ్లు కావటం లేదని తీవ్రంగా తల్లడిల్లిపోతుంది. వాళ్ళు నన్ను ఎంత ద్వేషించినా వాళ్ళు నా చెల్లెళ్ళు. నా చెల్లెలకి ఏ కష్టం రాకూడదు. వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి. నా పుట్టినింట్లో ఆనందం వెల్లువిరియాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని అనామిక తన మనసులో గట్టిగా నిశ్చయించుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అనామిక హాల్లో కూర్చొని తన చెల్లెళ్ళకి మంచి సంబంధం ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అనామిక అలా తీవ్రంగా ఆలోచించటం శారద చూసి, ఏమ్మా అనామిక, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావమ్మా? నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే నువ్వు ఆలోచిస్తున్న విషయం ఏమిటో నాకు చెప్పమ్మా. శారద అలా పిలవటంతో అప్పుడు అనుకోకుండా అనామిక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సరైందా కాదా అని ఆమెకు తెలీదు. కానీ తన అత్తయ్యకి తన మనసులో మాట చెప్పాలనుకుంది అనామిక. అత్తయ్యగారు, మిమ్మల్ని ఒక పెద్ద కోరిక కోరాలనుకుంటున్నాను. కానీ మీరు కాదు అనకూడదు అత్తయ్యగారు. ఏంటమ్మా అనామిక పెద్ద కోరిక? ఏంటో చెప్పు తల్లి. అత్తయ్యగారు, మన సురేష్ బాబు, అరుణ్ బాబు ఇద్దరికీ మనం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా. అవునమ్మా, కానీ నీలాగా మంచితనం, ఓర్పు, సహనం ఉన్న అమ్మాయిలు వాళ్ళకి దొరకాలి కదమ్మా. అయినా ఆ విషయానికి నువ్వు చెప్పబోయే విషయానికి సంబంధం ఏమిటమ్మా? అదేంటంటే అత్తయ్య, నా చెల్లెళ్ళు అవని, అంజలిలకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ మా నాన్న దగ్గర ఆస్తి లేదని నా చెల్లెళ్ళని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సురేష్కి అవనిని, అరుణ్కి అంజలిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ రెండు జంటలు మన కళ్ల ముందే ఉంటాయి కదా అత్తయ్య గారు. పైగా అవని, అంజలిలు ఇప్పుడు మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. నా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు అత్తయ్య. దయచేసి ఈ సంబంధానికి మీరు ఒప్పుకోండి అత్తయ్య గారు. అనామిక అలా అడగటంతో శారద ఒక్క క్షణం షాక్ అయింది. ఆ తర్వాత తేరుకొని, అనామిక, నీదెంత గొప్ప మనసమ్మా. అక్కా చెల్లెళ్ళు నిన్నెన్ని మాటలన్నా నువ్వింకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా తల్లి? అత్తయ్య, నా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ ఒక చిన్న అపార్థం వలన నేను వాళ్ళకి దూరం అయ్యాను. కానీ వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ పోదత్తయ్య. అవునా, నాకు వాళ్ళ మీద అంత నమ్మకం లేదు. కానీ నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు బెంగ పెట్టుకోకమ్మా. ఈ పెళ్లికి మీ మామయ్య గారిని, సురేష్ని, అరుణ్లని నేనే ఒప్పిస్తాను. శారద చెప్పినట్టే ప్రసాద్తో రమేష్, సురేష్, అరుణ్తో మాట్లాడి పెళ్లికొప్పిస్తుంది. సురేష్, అరుణ్లు కూడా అనామిక మంచితనాన్ని చూసి, వదినగారి మాట మాకు శాసనం, ఆమె చెల్లెళ్లను పెళ్లి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒప్పుకుంటారు. ఒకరోజు రమేష్, అనామిక, శారద, ప్రసాదు కలిసి వీరాపురంలోని సుధాకర్ ఇంటి ముందుకు తమ కారులో వచ్చి ఆగుతారు. చెప్పా పెట్టకుండా వాళ్ళు రావటం చూసి గుమ్మంలో నిలబడ్డ కాంతమ్మ, సుధాకరు, రాఘవయ్య నిర్ఘాంతపోతారు. నమస్కారం అండి బావగారు. నమస్కారం అండి అక్కగారు. మీరంతా మా ఇంటికిట్టా చెప్పా పెట్టకుండా రావటం ఒకంత ఆనందంగా, మరో ఇంత కంగారుగా ఉందండి. మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేక మా అనామిక వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? అయ్యో సుధాకర్ గారు, ఎంత మాట అన్నారు. మీ అనామిక మా ఇంటి దేవత. ఆమె వల్ల మాకు లభించిన ఆనందం అంతా ఇంత కాదు. మేమిక్కడికి వచ్చింది మీకు శుభవార్త చెప్పడానికి. శుభవార్త ఏంటండి ఇది? కాంతమ్మగారు, మా రెండో కొడుకు సురేష్కి మీ అవనిని, మూడో కొడుకు అరుణ్కి మీ అంజలితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మీ దగ్గర నుండి మేం మంచితనం తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. మేము మీ పెద్ద కూతురు అనామికని ఎలా చూసుకుంటున్నామో మీ మిగతా ఇద్దరి కూతుళ్లను కూడా అలాగే చూసుకుంటాం. ఇదిగోండి తాంబూలం తీసుకోండి. మీరు మా కూతుళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారా? మీరు ఈ మాట చెప్పగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ విషయంలో మీకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, మీరు ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు, మీ అనామికకి. ఈ పెళ్లి ఆలోచన వచ్చింది మీ అనామికకే. మీరు తనని ఎంత కాదనుకున్నా తను ఎప్పుడు పాపం మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న అవని, అంజలిలకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. తాము ఇంతలా ద్వేషించిన అనామిక తమ జీవితాల కోసం
అత్తవారి కాళ్లా వేళ్లాపడి ఇంత పెద్ద సంబంధాన్ని కుదిర్చిందని గ్రహించి వారి కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా కారుతూ ఉంటాయి. కాంతమ్మ అయితే ఒక్కసారిగా కూలబడి అనామిక దగ్గరికెళ్లి ఏడవటం మొదలు పెడుతుంది. అనామిక, నన్ను క్షమించు తల్లి. ఎంతకాలం నువ్వు నా సవితి కూతురని నిన్ను నిత్యం హింసించాను. కొన్నిసార్లైతే మంచి తిండి కూడా పెట్టకుండా ఏడిపించాను. నీ చెల్లెళ్ళ మనసుల్లో కూడా నీపై కోపం నూరు పోశాను. అయినా నువ్వు నీ చెల్లెళ్ళ జీవితాల కోసం ఇంత బాగా ఆలోచిస్తున్నావా తల్లి? నన్ను క్షమించి తల్లి. ఇంతకాలం నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అయ్యో పిన్ని, అలాంటికి పిన్ని, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నువ్వు చేసిన పనులేవి నేను మనసులో పెట్టుకోలేదు. నాకెప్పుడు నా చెల్లెళ్ళు బాగుండాలనే ఆలోచనే ఉంటుంది. నా చెల్లెళ్ళ ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి పిన్ని? అలా అనామిక అనటంతో అవని, అంజలి అనామిక దగ్గరికి వచ్చారు. అక్క, నన్ను క్షమించక్క. నీ మంచితనం ఏంటో తెలియక నిన్ను నోటికొచ్చినట్లు తిట్టాను. నా కోచింగ్ ఫీజుకి డబ్బులు ఇవ్వలేదని నిన్ను ఆడిపోసుకున్నాను. నిన్ను అంతలా బాధ పెట్టినా నాలాంటి క్రూరమైన చెల్లిని నువ్వు ఎలా క్షమించావక్క? అవునక్క, నువ్వు దేవతవి. నీ రుణం మేము ఏ జన్మలోనూ తీర్చుకోలేమక్కా. చూశావా కాంతమ్మ, సవతి కూతురు అన్నావు. కానీ ఈరోజు ఆ సవతి కూతురే మీ కూతుళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. ఆడపిల్ల ఓపిక భూమంత గొప్పదని మన అనామిక నిరూపించింది. కాంతమ్మ, అవని, అంజలి అనామిక గొప్పతనాన్ని అర్థం చేసుకోవటంతో సుధాకర్ మనసు చాలా తేలికైంది. అమ్మా అనామిక, నిన్ను కూతురిగా పొందటం నేను చేసిన 1,000,000 జన్మల పుణ్యమమ్మా. కాంతం, ఇప్పటికైనా అనామిక మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. ఇలా మీరంతా కలిసి ఉండడమే నాకు 1,000,000 రూపాయలు. ఇక కొన్ని రోజుల తర్వాత సురేష్, అవని, అరుణ్, అంజలిల వివాహం ఎంతో ఘనంగా జరుగుతుంది. పెళ్లిపీటల మీద కూర్చున్న అవని, అంజలిల ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. అనామిక పెళ్లి పనులుండి దగ్గరుండి చూసుకుంటుంది. కాంతమ్మ, సుధాకర్ అనామిక వైపు ఎంతో గర్వంగా, ఆరాధనగా చూస్తున్నారు. తన 3 మనవరాళ్ళు ఇప్పుడొక ఇంటి కోడళ్ళవ్వటంతో రాఘవయ్య గారి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, అసూయ, ద్వేషం ఉన్న చోట బంధాలు కూలిపోతాయి. కానీ ప్రేమ, క్షమించే గుణం ఉన్న చోట జీవితం కూడా పూలవనంలా మారుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనామిక తన తండ్రి సుధాకర్ గారితో మాట్లాడుతూ ఉండగా ఆయన వెనక నుంచి వినిపిస్తున్న కాంతమ్మ క్రూరమైన అరుపులు అనామిక మనసుని ముక్కలు చేశాయి. అక్కడ కోటీశ్వర్ల ఇంట్లో కష్టాలు లేకుండా రాజభోగాలు అనుభవిస్తా ఉంటది. మనమేమో ఇక్కడ అప్పులు వాళ్ళతో తిట్లు తినాలా? డబ్బులు పంపించమని చెప్పు నీ కూతురికే, లేకపోతే మీకు నరకమే. కాంతమ్మ మాటలు అనామిక చెవుల్లో ప్రతిధ్వనించాయి. దాంతో అనామిక ఫోన్ కట్ చేసి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో రమేష్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చి అనామిక అలా దీనంగా ఏడుస్తూ ఉండటం చూశాడు. ఏమైంది అనామిక? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? రమేష్ అలా అడిగినా అనామిక ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ అనామిక, నువ్విలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఏడవటానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో, ఏమీ లేదండి. ఏమీ లేదా? మరి నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళేంటి అనామిక? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. మనమిద్దరం కలిసి ఆ సమస్యని పరిష్కరించుకుందాం. అది అది ఏమీ లేదండి. మా నాన్న గుర్తొచ్చారు. పుట్టినప్పటి నుండి నాన్నను వదిలి ఒక్కరోజు దూరంగా లేను కదా. ఇప్పుడే నాన్న ఫోన్ చేశారు. ఆయన గొంతు వినగానే నాకు పాత రోజులు గుర్తొచ్చి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది. అంతకు మించిందేమీ లేదు. నిజమండి. అవునా? ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైందిలే. నాకు ఆఫీస్లో వీలైతే రేపే మనిద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. మీ నాన్నని, మీ తాతగారిని చూసొద్దాం. లేదంటే వాళ్ళనే కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఉండమని చెప్దాం. కాబట్టి నువ్వు కన్నీరు కార్చుకో, సరేనా? అనామిక రమేష్ చూపిస్తున్న ప్రేమానురాగాలకు మనసులోనే భగవంతుడికి దండం పెట్టుకుంది. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళడం వద్దులేండి. మొన్ననే కదా మనకి పెళ్ళయింది. అప్పుడే నేను మన ఇంటికి వెళ్తే ఊర్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు. పైగా నాన్నకి అక్కడ పొలం పనులుంటాయి. నా బాధలన్నీ మర్చిపోవటానికి మీ ప్రేమ చాలండి రమేష్ గారు. ఇక సుధాకర్ ఇంటి దగ్గర కాంతమ్మ ఇల్లంతా రచ్చరచ్చ చేస్తుంది. పెళ్లి అప్పుల భారం తన నెత్తిన పడిందంటూ అనామికపై తన సొంత కూతుళ్లు అవని, అంజలిల మనసుల్లో లేనిపోని అపార్థాలను, అసూయను నూరిపోస్తుంది. కాంతమ్మ అవని, అంజలిలను రహస్యంగా పిలిచింది. ఇప్పుడు మీరు జరిగిందంతా చూస్తున్నారు కదా. ఇప్పటికైనా నా మాటలు నమ్ముతారా? మీ అక్కకి మీ మీద ప్రేమ లేదు.
నిజంగా ఆ అమ్మాయికి మీ మీద ప్రేమ ఉంటే ఇందాక ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడేది కదా. ఆమె అక్కడ పెద్ద పెద్ద కోటీశ్వర్లింట్లో ఏ కష్టం లేకుండా రాజభోగాలు అనుభవిస్తా మనల్ని పట్టించుకోవడం మానేసింది. అవునమ్మా, నువ్వన్నట్టు తాతయ్యని ఎప్పుడు డబ్బులు అడిగినా మా దగ్గర లేవంటారు. కానీ అక్క పెళ్లిలో మొన్న ఆయన భోజనాలు తెప్పించారు. ఈ పెళ్లి వల్ల మా ఫీజులకు కూడా అప్పులు చేయాల్సి వచ్చేలా ఉంది. అవునక్క, నాన్నకు కూడా అక్కంటేనే ఇష్టం. రేపు మన చదువులకి మన పెళ్లిళ్ళకి నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అంతా అక్క పెళ్లికి అప్పులు చేసి తగలేశారు. మీ అక్కకే పెద్ద సంబంధం దొరికింది. ఆ అత్తగారు మామగారు చాలా గొప్పోళ్ళు. మీ అక్క అనుకుంటే మీ ఇద్దరి జీవితాల్ని బాగు చేయగలదు. కానీ ఆమెకు స్వార్థం ఎక్కువ. అందుకే మీకు ఎట్లాంటి సహాయం చేయదు. రేపు మీ అక్క పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ ఆమె అత్తవారింటి నుండి కట్టేలా చేయమని మీరే మీ నాన్నకి చెప్పాలి. లేకపోతే మన జీవితం ఈ అప్పులు కట్టడానికే సరిపోతుంది. అవునమ్మా, అక్క అక్కడ చాలా హాయిగా ఉంది. నాన్నేమో ఇక్కడ అప్పులతో సతమతమవుతున్నాడు. ఈ అప్పు అక్క పెళ్లి వల్ల అయింది కాబట్టి అక్కే ఈ అప్పులన్నీ కట్టాలి. ఇక ప్రసాద్ ఇంట్లో అత్తవారింట్లో లభించిన గౌరవాన్ని చూసి అనామిక చాలా మురిసిపోతుంది. కానీ కాంతమ్మ తన నాన్నను తాతను అప్పుల పేరుతో వేధిస్తుందనే భయం ఆమెను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అత్తయ్యని అడిగి డబ్బులు మా ఇంటికి పంపిస్తే నా పరువు మా నాన్న పరువు పోతుంది. పెళ్లి చేసుకున్న వెంటనే డబ్బుల కోసం చూస్తున్నారని అనుకుంటారు. కాబట్టి నా కాళ్ల మీద నేను నిలబడి నా సంపాదనతో నా తండ్రి అప్పులు తీర్చాలి. నా కష్టంతో నా పుట్టింటిని ఆదుకోవాలి అని అనామిక మనసులో గట్టిగా నిశ్చయించుకుంటుంది. వెంటనే ఆమె హాల్లో కూర్చున్న శారదా ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్యగారు, మావయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా, ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా తల్లి? ఏమీ లేదు మావయ్య గారు. నేను పీజీ పూర్తి చేశాను కదా, అలాగే నేను కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చాను. నేను చదువుకున్న చదువు కేవలం వంటింటికే పరిమితం కాకూడదని నా ఆశ. మీరు అనుమతిస్తే నేనేదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మావయ్య గారు. అయ్యో అమ్మా అనామిక, ఉద్యోగం చేయడానికి అనుమతి ఎందుకమ్మా? నువ్వంత గొప్ప చదువు చదివిందానివి. నువ్వన్నట్టు నీ తెలివితేటలు వంటగదికే పరిమితం కాకూడదు. ఉద్యోగం చేసుకో. రేపు మా కోడలు ఉద్యోగం చేస్తుంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది కదా తల్లి. అవునమ్మా అనామిక, మీ అత్తగారు చెప్పింది 100% నిజం. ఎవరైనా తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకోవటం చాలా మంచి విషయం. రమేషు, నీ భార్య ఉద్యోగం చేయాలనుకుంటుందిరా. నీకు తెలిసిన కంపెనీల్లో ఏవైనా మంచి అవకాశాలుంటే చూడు. అనామిక కాలేజ్ టాపర్ కదా నాన్న. తన ప్రొఫైల్ చూస్తే ఏ పెద్ద కంపెనీ అయినా వెంటనే తీసుకుంటుంది. నేనే రేపు నా స్నేహితులతో మాట్లాడి ఒక మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను. అనామిక, నువ్వు అస్సలు కంగారు పడుకో. నీ వెనక నేనుంటాను. చాలా ధన్యవాదాలు మావయ్య గారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరంతా నా నిర్ణయానికి ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రమేష్ గారు. రమేష్ వల్ల ఒక వారం రోజుల్లోనే అనామికకి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఖరారవుతుంది. అనామిక తన తెలివితేటలతో, సబ్జెక్టు నాలెడ్జ్తో ఇంటర్వ్యూ చేసే వాళ్ళను ఎంతగానో ఇంప్రెస్ చేస్తుంది. వెంటనే ఆమెకు ఉద్యోగం ఇవ్వటమే కాదు, జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయల చెక్కును కూడా అందిస్తారు. అప్పుడు అనామిక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ డబ్బులతో నాన్న చేసిన అప్పులు కొంతైనా తీరుతాయి. జాబ్ వచ్చింది అనే ఆనందంతో ఇంటికొస్తుంది అనామిక. మావయ్య గారు, నాకు ఉద్యోగం వచ్చిందండి. వచ్చే వారం నుండి జాయిన్ అవ్వమన్నారు. ఇదిగోండి, జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయలు ఇచ్చారు. అమ్మా అనామిక, ఇది నీ మొదటి సంపాదన, నీ కష్టార్జితం. ఈ డబ్బు నీ దగ్గరే ఉండాలి తల్లి. నీకు నచ్చినట్టు వాడుకో. మా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. అవునమ్మా అనామిక, నీ మొదటి సంపాదనతో నీ పుట్టింటి వాళ్ళకి ఏవైనా సహాయం చేయాలనుకుంటే చేసుకో తల్లి. వాళ్ళెంతగానో సంతోషిస్తారు. అత్తవారి ఆశీస్సులు పొందిన అనామిక వెంటనే తన గదిలోకి వెళ్లి తన తండ్రి సుధాకర్కి ఫోన్ చేస్తుంది. హలో నాన్నా. అమ్మా అనామిక, చెప్పు తల్లి, ఏంటి విశేషం? నాన్నా, నాకొక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాన్నా. ఈరోజే జాయినింగ్ బోనస్ కింద 50,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుని ఇప్పుడే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను నాన్నా. దీంతో కొన్ని అప్పులైనా తీర్చేయండి నాన్నా. అయ్యో నా బంగారు తల్లి, ఎంత గొప్పదానివమ్మా నువ్వు. అప్పుడే ఉద్యోగం సాధించి మా అప్పుల గురించి ఆలోచిస్తున్నావా తల్లి? అనామిక ఎంతో సంతోషంగా తండ్రితో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అవని, అంజలి అక్కడికొచ్చారు. తమ తండ్రి ఫోన్లో అనామికతో మాట్లాడుతున్నాడని గ్రహించి అవని నాన్న చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది. అనామికకు తన చెల్లెలి గొంతు వినబడగానే, అవని, ఎలా ఉన్నావే? నువ్వింకా హాస్టల్కి వెళ్ళలేదా? అంజలి కూడా అక్కడే ఉందా? మేం బానే ఉన్నామక్క.
నాన్నతో ఏదో ఉద్యోగం గురించి చెప్తున్నావు. నీకు ఉద్యోగం వచ్చిందా అక్క? అవునవని, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 50,000 రూపాయలు కూడా ఇచ్చారు. నాన్నకి ఆ డబ్బు పంపించాలని అనుకుంటున్నాను. ఓహో, ఉద్యోగం వచ్చిందా? చాలా సంతోషం. మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మాకు మాత్రం ఈ పాత డబ్బా ఫోన్లే ఉన్నాయి. మాకు వెంటనే మంచి ఫోన్లు కొనడానికి డబ్బులు పంపించక్క. అవునక్క, నాకు కొత్త ఫోన్ కావాలి. నువ్వు పెద్ద కంపెనీలో చేస్తున్నావు కదా, మా ఇద్దరికి కొత్త ఫోన్లు కొనివ్వు. అవని, అంజలి, ఖచ్చితంగా కొనిపిస్తా. నా మొదటి జీతం రాగానే మీ ఇద్దరికి మంచి ఫోన్లు కొనిపిస్తాను. మీరేం కంగారు పడకండి. మీ చదువులు ఎలా సాగుతున్నాయి? అలా అనామిక చెల్లెలతో మాట్లాడుతూ ఉండగానే అక్కడుండి అంతా గమనిస్తున్న కాంతమ్మ ఒక్కసారిగా అవని చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది. ఏంటే అనామిక, 50,000 పంపావా? ఆ డబ్బు దేనికి సరిపోద్ది? మీ నాన్న చేసిన అప్పులు వసూలు చేయడానికి అప్పులు రోజు ఇంటికొచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. అయినా ఆ 50,000 పక్కన పెట్టు. ఇప్పుడు అసలు సమస్య అది కాదు. ఏమైంది పిన్ని? తాతయ్యకి ఏం కాలేదు కదా? ఆయనకి ఏం కాలేదులే. ఇదిగో నీ చెల్లెళ్ళు అవని అంజలి వెళ్తే హాస్టల్ ఫీజులు, కాలేజీల ఫీజులు కట్టాల్సిన టైం వచ్చింది. ఇద్దరికి కలిపి ₹1,00,000 పైనే కట్టాలి. తొందరగా కట్టకపోతే వాళ్ళ హాస్టల్ నుండి బయటికి నెట్టేస్తామని కాలేజ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కడతారు? ₹1,00,000 పిన్ని. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది పిన్ని? నా దగ్గరున్నవి 50,000 మాత్రమే. నాకు అవన్నీ తెలీదు అనామేక. నీ చెల్లెళ్ళ హాస్టల్ ఫీజులు నువ్వే కట్టాలి. లేకపోతే వాళ్ళ చదువులు ఆగిపోతాయి. నువ్వు అక్కడ కోటీశ్వర్ల ఇంట్లో సుఖపడతా, ఇక్కడ నీ చెల్లెల చదువులు నాశనం చేస్తావా? అవునక్క, హాస్టల్ ఫీజులు కట్టకపోతే మమ్మల్ని బయటికి పంపించేస్తారక్క. ఎగ్జామ్ కూడా రాయనివ్వరు. నాన్న దగ్గర అసలు డబ్బులే. నువ్వే ఎలాగోలా కట్టాలి. పిన్ని, నేను ఖచ్చితంగా కడతాను. నా మొదటి జీతం రాగానే ఆ ఫీజులన్నీ నేనే కడతాను. దయచేసి నాన్నను తాతయ్యని ఇబ్బంది పెట్టకండి. చూద్దాం నువ్వు ఎంత పంపుతావో చూస్తా. త్వరగా ఆ డబ్బులు అకౌంట్లో పడాలి. లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది నీకు తెలుసు కదా అని కాంతమ్మ ఫోన్ కట్ చేస్తుంది. అనామిక ఫోన్ పెట్టేసి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఇక ఆ రోజు రాత్రి అనామిక తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,000 ఎలా సంపాదించాలి? అత్తయ్య గాని మావయ్య గారిని అడిగితే వెంటనే ఇస్తారు. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా ₹1,00,000 అడిగితే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు? నా కుటుంబం డబ్బుల కోసమే ఈ సంబంధం చేసుకుందని అనుకోరా? అంతలోనే ఆమె ఫోన్కి ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది. అనామిక కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరండి? అమ్మా అనామిక, నేనమ్మా, నీ తాతయ్యని మాట్లాడుతున్నాను. పక్కింటి రాము ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను తల్లి. తాతయ్య, నువ్వా తాతయ్య? ఎలా ఉన్నావు తాతయ్య? అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? పిన్ని నిన్నేమైనా అందా? అమ్మా, నా గురించి మీ నాన్న గురించి నువ్వేమి బెంగ పెట్టుకోబాకు తల్లి. ఇందాక కాంతమ్మ నీ చెల్లెళ్ళు నీతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను తల్లి. ఆ కాంతమ్మకు అసలు మనసు అనేదే లేదు. నీ చెల్లెళ్ళ మనసుల్లో కూడా ఆమె నీ మీద నింపేసింది తల్లి కోపాన్ని. వాళ్ళు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో తాతయ్య, అవునా? ఆ కాంతమ్మకి నువ్వెంత పంపినా అది మరింత ఎక్కువ అడుగుతూనే ఉంటుందమ్మా. మేమెట్టాగోలా బతుకుతాం తల్లి. నువ్వు మా గురించి బెంగ పెట్టుకోబాకు. తాతయ్య, నా అత్తగారు మామగారు నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నేను మా ఆయన్ని కొంత డబ్బు అడుగుతాను. అదేవిధంగా ఎలాగోలా నా చెల్లెల హాస్టల్ ఫీజులు కడతాను తాతయ్య. నువ్వు నాన్నకి ధైర్యం చెప్పు. నా బంగారు తల్లి, నీలాంటి కూతుర్ని కన్నందుకు నీ తండ్రి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి తల్లి. నీకెప్పుడు ఆ దేవుడు తోడుగా ఉంటాడమ్మా అని తాతయ్య ఫోన్ కట్ చేస్తాడు. అనామిక అదే సమయంలో ఒక గట్టి నిర్ణయంతో గది నుంచి బయటకొస్తుంది. ఇప్పుడు అనామిక ఏం చేయబోతుంది? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనామిక అవని అంజలికి తన మీద ఉన్న కోపాన్ని పోగొట్టగలుగుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.